హంపి విజయనగర రాజుల కీర్తి కిరీటం. అలనాటి రాజుల అంకిత భావానికి, అసమానమైన వారి ఆధ్యాత్మిక భావాలకి నిలువెత్తు నిదర్శనం. ఇది విజయనగర రాజుల భవిష్యత్ తరాల వారికి అందించిన బహుమానం. మనసుతో చూసి తరించేలా అందించిన మహత్తరమైన కానుక. రామాయణ కాలంతో ముడిపడిన ఈ ప్రదేశం రామాయణాన్ని దృశ్యరూపంగా కనుల ముందు ఆవిష్కరించే ఈ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలో అలరారుతోంది. రామాయణాన్ని దేహమంతా ధరించిన ఇక్కడి హజారా రామాలయం ఈ వారం దివ్యక్షేత్రం. హంపి అనగానే నీలిరంగులో నిండుగా ప్రవహించే తుంగభద్ర కనుల ముందు కదలాడుతోంది. పరవళ్లు తొక్కే ఈ పావన నదీ తీరంలో అష్టదిగ్గజాలతో రాయలవారు చేసిన గోష్ఠి గుర్తుకొస్తుంది. ఈ తుంగభద్ర నదీ తీరంలోనే విద్యారణ్యస్వామి, హరిహరరాయలు, బుక్కరాయల కాలం నుంచి చారిత్రక ప్రయాణం మొదలైంది. విజయనగర రాజుల కాలంలో హంపి వైభవం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడి విశిష్టమైన ఆలయాలు, పటిష్టమైన నిర్మాణాలు విరుగుడులేని విస్మయాన్ని పరిచయం చేస్తాయి. కర్ణాటక ప్రజలు తుంగభద్రను తల్లిలా భావిస్తారు. తుంగభద్ర జలాలను తాగినా ధన్యమే అనే విశ్వాసం వారిలో చాలా బలంగా కనిపిస్తుంది. అలాంటి తుంగభద్ర తీరంలో హంపీకి సంబంధించిన ప్రాచీన నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. విజయనగర రాజుల పద్ధతికి, ప్రణాళికా రచనకు నిదర్శనంగా హంపీ నిర్మాణం కనిపిస్తుంది. విజయనగర రాజుల వీరత్వంతో పాటు కళాహృదయాన్ని కూడా కనుల ముందు నిలుపుతుంది. తుంగభద్ర నదీ తీరంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేయమని విద్యారణ్యుల వారు సూచించారు. తుంగభద్ర వలన నీటి బెంగ ఉండదనే ఉద్దేశంతోనే ఈ నదీ తీరంలో నగర నిర్మాణం జరిగింది. ఆనాటి శిల్పుల ఉలి శబ్దాలను వింటూ కదిలిన తుంగభద్ర, రాయలవారి సాహితీ గోష్ఠులను వింటూ పొంగిన తుంగభద్ర ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ మురిసిపోతూ ముందుకు సాగిపోతూనే ఉంది. ఎన్నో క్షేత్రాలను తీర్థాలుగా మార్చుకుంటూ వచ్చిన తుంగభద్ర హంపీని తాకిన తరువాతనే సంతృప్తిని చెందినట్టుగా అనిపిస్తుంది. శ్రీరాముడి పాదాలను కడిగింది, ఆయనకి ఆతిథ్యమిచ్చింది, హనుమను పరిచయం చేసింది ఈ తుంగభద్రనే. హనుమ మొదలు అనేక మంది వానర వీరులను ప్రత్యక్షంగా చూస్తూ ప్రవహించింది ఈ తుంగభద్రనే. రామాయణంలో ప్రస్తావించిన కిష్కింధ ఈ ప్రాంతమేనని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడి పర్వతాలన్నీ కూడా రామాయణంలోని పేర్లతోనే పిలువబడుతుండటం విశేషం. వాలి, హనుమ, సుగ్రీవులు, ఇతర వానర సమూహాలు నివసించిన ప్రదేశమిది. ఇక్కడే వారిని రామలక్ష్మణులు కలుసుకున్నారు. సుగ్రీవుడితో మైత్రి ఏర్పడింది. వాలిని వధించి సుగ్రీవుడిని రాసుగా చేసింది. వానర సమూహాలతో సీతమ్మవారి అన్వేషణకు బయలుదేరింది ఇక్కడి నుంచే.
శ్రీరాముడు పాదస్పర్శ సోకిన కారణంగా ధర్మస్వరూపుడైన ఆ అవతారమూర్తి అడుగుజాడలు పడిన కారణంగా ఈ నెల పావనమైంది, ప్రభావితమైంది. అందువల్లనే విజయనగర సామ్రాజ్య స్థాపన ఇక్కడ చేపట్టడం జరిగిందని అంటారు. హంపి ఆధ్యాత్మిక వనంలో విరిసిన చారిత్రక పుష్పం. ఇక్కడి గజశాలలు, అశ్వాల అమ్మకాలు జరిపే బజారు, దసరా ఉత్సవాలకు వేదికగా నిలిచే మహన్నవమి దిబ్బ, కోనేరును కూడా ఇంత అందంగా నిర్మించవచ్చా, మెట్లతో ఇన్నేసి విన్యాసాలు చేయవచ్చా అనిపించే కోనేరు, ఏకశిలా మహాగణపతి, యోగపట్టాతో కూడిన నరసింహస్వామి, అతిపెద్ద శివలింగంగా చెప్పుకునే బడవలింగం హంపి వైభవంలో తమ పాత్రను పరిచయం చేస్తాయి. ఇక విజయనగర రాజుల కాలం కంటే ముందు నుంచి ఉన్న విరూపాక్ష ఆలయం, రాయలవారి కాలంలో నిర్మితమైన విజయ విఠల ఆలయం హంపికి రెండు కళ్లుగా కనిపిస్తాయి. ఏకశిలారథం హంపి శిల్పకళను అంతటినీ ఏకం చేసినట్టుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండు ఆలయాలు తమ ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ కనిపిస్తాయి. అచ్యుత రామాలయంగా చెప్పుకునే తిరువెంగళనాథ ఆలయం ఒకటైతే, సీతారామలక్ష్మణుల దివ్యమందిరంగా చెప్పుకునే హజారా రామాలయం ఒకటి. హంపిలోని ఆలయాలన్నీ కూడా చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళా నైపుణ్యం కలగలసినవిగా కనిపిస్తాయి. అయితే పరిశీలించి చూస్తే ఒక్కో ఆలయానికి ఒక్కో విశేషాన్ని జోడించిన తీరు మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఎటువైపు చూసినా శిథిలమైపోయిన సముదాయాలు, సమూహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి ఇతర ఆలయాలతో పోలిస్తే హజారా రామాలయం కాస్త చిన్నదిగానే కనిపిస్తుంది, కుదురుగా అనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన అందమైన నిర్మాణం ఇది. హంపీకి సంబంధించినంతవరకు శిల్పకళ ఎక్కువగా కలిగిన ఆలయాలలో ఇది ముందు వరుసలో కనిపిస్తుంది. హజారా రామాలయంలోకి అడుగుపెట్టడమంటే తలుపులు తీసుకుని విజయనగర రాజుల కాలంలోకి ప్రవేశించడం వంటిదని చెప్పుకోవాలి. పొడవైన ప్రాకారాలు పర్యాటకులను చాలాసేపు అక్కడే ఆపేస్తాయి. రాయలవారి కాలం నాటి అనేక విశేషాలను దృశ్యపరంగా ఆవిష్కరించే ఒక పుస్తకం మాదిరిగా ఈ ప్రాకారం కనిపిస్తుంది. ఆ కాలంలో హంపీలో దసరా ఉత్సవాలు జరిగే తీరును ఇక్కడ శిల్పచిత్రాలుగా మలిచారు. అప్పట్లో హంపీలో జరిగే అతిపెద్ద ఉత్సవంగా దసరా కనిపిస్తుంది. ఆ సమయంలో ఈ వేడుకలను తిలకించడానికి అనేక దేశాల నుంచి రాజా ప్రముఖులు, సామంతులు, వ్యాపారులు తరలి వచ్చేవారని అంటారు. ఏనుగులు, గుర్రాలు, కత్తిసాము, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు మొదలైన వాటికి సంబంధించిన విశేషాలు మన కనుల ముందు మళ్లీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. హజారా రామాలయం ముందు నుంచోవడమంటే విజయనగర రాజుల చరిత్రకి సంబంధించిన వాకిట్లో నిరీక్షించటం వంటిదే. వారి ఆధ్యాత్మికపరమైన అంకితభావాన్ని, కళారాధన పట్ల వారికి గల మక్కువను తెలుసుకోవడానికి కుతూహలాన్ని చూపించినట్టే. ఈ ఆలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా వేదిక పాదభాగంలో ఏనుగులు, గుర్రాలు, సింహాలు, హంసల శిల్పచిత్రాలు మలిచారు. అలాగే సంగీత, నృత్య సంబంధమైన శిల్పచిత్రాలు, ఉత్సవాలలో, ఊరేగింపుల్లో
పాల్గొంటున్నట్టుగా కనిపిస్తాయి. ప్రధానమైన ద్వారాన్ని దాటుకుని లోపలికి అడుగుపెట్టగానే పొడవైన స్తంభాలతో కూడిన ముఖమండపం, దానికి జోడించబడిన అందమైన ఆలయం కనిపిస్తుంది. విశాలమైన ప్రదక్షిణా మార్గాన్ని కలిగిన ఈ ఆలయం ఎత్తైన స్తంభాలతో తన ఘనతను చాటుతూ ఉంటుంది. ఇదే ప్రాంగణంలో ఇతర మండపాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఆనవాళ్లుగా కనిపిస్తాయి. ఇక్కడి ప్రతి శిల, ప్రతి స్తంభం, ప్రతి గోడ చరిత్ర కోసం తమని తాము అర్పించుకోవడం కనిపిస్తుంది. ఆధ్యాత్మికత కోసం తమని తాము సమర్పించుకోవడం తెలుస్తుంది. అర్ధమండపం, మహామండపం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా వేదికలపై గల స్తంభాలు, ఆ ద్వారానికి సంబంధించిన గోడ అంతా కూడా వివిధ దేవతలకు సంబంధించిన శిల్పకళా చిత్రాలు కనిపిస్తాయి. ఇరువైపులా గల స్తంభాలపై ద్వారపాలకులు, గణేశుడి శిల్పాలతో ఈ ఆలయం తాను ధరించిన శిల్పహారాన్ని మనకి పరిచయం చేయడం మొదలవుతుంది. ప్రతి స్తంభం వివిధ రకాల నగిషీలతో చూపులను కట్టిపడేస్తుంది. స్తంభాల పాదభాగం, మధ్యభాగం, శిరోభాగాన్ని తీర్చిదిద్దిన తీరు మనసుకు పట్టుకుంటుంది. ముఖ్యంగా శిరోభాగంలో తామర గిన్నెల మాదిరిగా తీర్చిదిద్దిన నగిషీలు నేత్రాలను పవిత్రం చేస్తాయి. రాయలవారి కాలంలో రాళ్లకి కూడా సౌందర్యం తెలుసు అనుకునే స్థాయిలో ఇక్కడ పనితీరు అబ్బురపరుస్తుంది. మధ్య మండపం చాలా విశాలంగా ఉంటుంది. ముఖద్వారంతో పాటు ఇరువైపులా ద్వారాలను కలిగి ఉన్న మంటపం ఇది. ఆనాటి రాజులు మహామండప నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారనే విషయం మనకి అర్థమైపోతూనే ఉంటుంది. అద్భుతమైన శిల్పకళను ఆవిష్కరించే కేంద్ర స్థానంగా వారు మహామండప ప్రదేశాన్ని భావించేవారు. అందువల్ల ఇక్కడి స్తంభాలు, ఆ స్తంభాలపై గల శిల్పాలు, పైకప్పు ఆవిష్కరణ అద్భుతంగా ఉండేలా చూసుకునేవారు. ఒక రకంగా ఇది భగవంతుడి వైభవానికి నిదర్శనంగా నిలపడం కోసం చేసిన కృషిగా చెప్పుకోవచ్చు. అదే పద్ధతిని ఇక్కడ అనుసరించడం మనం చూడొచ్చు. ఈ మంటపంలో 4 నల్లరాతి స్తంభాలు ప్రధానమైనవిగా, ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. నల్లరాతితో మలచబడిన ఈ 4 స్తంభాలపై దశావతార మూర్తులకు సంబంధించిన శిల్ప చిత్రాలను మలిచారు. ప్రతి శిల్పచిత్రాన్ని మకర తోరణంతో సహా ఆవిష్కరించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి స్తంభం 3 కణుపులుగా ఉంటుంది. ప్రతి కణుపుకు మధ్య సన్నని నగిషీలను తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇది రామాలయం కనుక గర్భాలయంలో సీతారాములను దర్శించుకోవచ్చని చాలామంది అనుకుంటారు, ఆశపడతారు. అయితే ఇక్కడి సీతారామ లక్ష్మణుల మూర్తులు లేవు. మతపరమైన దాడుల కారణంగా గర్భాలయంలో ఉండవలసిన మూర్తులు పూజలకు దూరమయ్యాయి. గతంలో సీతారాముల మూలమూర్తులను ప్రతిష్ఠించిన శిలావేదిక మాత్రమే ఇప్పుడు మనకు గర్భాలయంలో కనిపిస్తుంది. రామచంద్రుడు లేని ఆలయంలో దర్శించడానికి ఏముంటుంది అని నిరాశపడవలసిన పనిలేదు.
ఎందుకంటే ఇక్కడి ఆలయ ప్రాకారాలపై రామాయణానికి సంబంధించిన శిల్పచిత్రాలు వరుసగా మలిచారు. రామాయణంలోని అత్యంత కీలకమైన ఘట్టాలకు దృశ్య రూపమిస్తూ వెళ్లారు. మొదటి నుంచి చివరి వరకు ఈ శిల్పచిత్రాలను పరిశీలనగా చూస్తూ వెళితే రామాయణ మహాకావ్యాన్ని చదివినట్టుగా అనిపిస్తుంది. రామాయణాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న భావన కలుగుతుంది. రామాయణానికి సంబంధించిన శిల్పచిత్రాలు 1000 వరకు ఉండడం వల్లనే హజారా రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం, సీతారాముల వివాహం, అరణ్యవాసం, రావణుడు సీతమ్మ వారిని అపహరించడం, సీతాన్వేషణ, హనుమ సుగ్రీవులను కలవడం, వాలి వధ, వారధి నిర్మాణం, రావణ సంహారం ఇలా రామాయణ కావ్యంలో చదువుకున్న దృశ్యాలు శిల్పచిత్రాలుగా ఒక క్రమ పద్ధతిలో ఆవిష్కరిస్తూ వెళ్లారు. ఆలయానికి సంబంధించిన వెలుపలి గోడలపై కూడా సీతారామ లక్ష్మణులకు సంబంధించిన, హనుమకు సంబంధించిన వివిధ శిల్పచిత్రాలను ఆవిష్కరించారు. ఆలయం లోపల మాదిరిగానే వెలుపలి గోడలపై కూడా మకర తోరణంతో కూడిన శిల్పచిత్రాలను మలచడం విభిన్నంగా, విలక్షణంగా అనిపిస్తుంది. ప్రతి శిల్పచిత్రంలోనూ జీవం ఒట్టిపడుతూ ఉంటుంది. సహజత్వానికి సన్నిహితంగా తీసుకుని వెళుతుంది. ఇక ఇక్కడి గోడలపై శ్రీరాముడి జీవితానికి సంబంధించిన ఘట్టాలతో పాటు శ్రీకృష్ణుడికి సంబంధించిన లీలా విశేషాలను కూడా మలచటం గొప్పగా అనిపిస్తుంది. శ్రీకృష్ణుడి బాల్య చేష్టలతో పాటు అనేక శిల్పచిత్రాలు మనలను ఆయా కాలంలోకి తీసుకుని వెళతాయి. నేలపై పారాడుతున్న కృష్ణుడు, వెన్నముద్ద కృష్ణుడు, గోకుల కృష్ణుడు, గోవర్ధన కృష్ణుడు అనేక భంగిమలలో కృష్ణుడు మనకి కనువిందు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాంగణంలో కళ్యాణ మండపం కూడా ఉంది. విశాలమైన మండపంలో ఎత్తైన వేదికతో మరో మండప నిర్మాణం చేశారు. పెద్దగా శిల్పకళలేని ఈ మండపంలోనే సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించేవారని చెబుతారు. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడా చాలా పొడవైన, వెడల్పైన బండరాళ్లను ఉపయోగించిన తీరు ఔరా అనిపిస్తుంది. ఆ కాలంలో ఇది ఎలా సాధ్యమై ఉంటుందనే ఆలోచన చాలాసేపు మనలను వెంటాడుతుంది. రామాయణ కాలంలోని కిష్కింధయే ఇప్పటి హంపీగా చెబుతూ ఉంటారు. రామలక్ష్మణులు తొలిసారిగా హనుమను కలుసుకున్నది ఇక్కడే. అంతేకాదు, హనుమ జన్మించిన ప్రదేశం కూడా ఇదేనని ఇక్కడ వారి విశ్వాసం. అందువల్ల హంపీలో హనుమ శిల్పాలు, మందిరాలు ఎక్కువగా కనిపిస్తాయి. హజారా రామాలయంలోని స్తంభాలపై, గోడలపై కూడా హనుమ శిల్పచిత్రాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హంపీలోని చాలా ఆలయాల నిర్మాణం, విస్తీర్ణత అంతా కూడా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జరిగింది. అయితే అంతకు ముందు వాడైన రెండో దేవరాయల కాలంలో హజారా రామాలయం నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. వీర విజయ బుక్కరాయలు కుమారుడు రెండో దేవరాయలు 1424, 1446 మధ్యకాలంలో ఆయన పరిపాలన కొనసాగింది. ఆ సమయంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి ఆధారాలు ఉన్నాయి. రెండో దేవరాయలు మహాపరాక్రమవంతుడు. సంగమ వంశంలోనే అత్యంత సమర్థుడైన రాజుగా ఆయనకు పేరు ఉంది. యుద్ధం చేయడంలో ఆయనకి గల నైపుణ్యాన్ని గురించి తెలిసి శత్రువులు భయపడిపోయేవారు. లక్కన దండేశ సారథ్యంలో ఆయన అనేక విజయాలను అందుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది.
ఇటు సింహళము అటు మలబారు వరకు ఆయన తన రాజ్యాన్ని విస్తరించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. అలాంటి రెండో దేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు. రెండో దేవరాయల తర్వాత కాలంలో మల్లికార్జునరాయలు, సాళ్వ నరసింహదేవరాయలు, తుళువ నరసనాయకుడు, వీర నరసింహరాయలు వంటి సమర్థులైన రాజుల తర్వాత కృష్ణదేవరాయల వారు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. రాయలవారి కాలంలో హంపి మరింత వైభవాన్ని అందుకుంది. కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన ఇక్కడి నిర్మాణాలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హంపీలోని హజారే రామాలయం తలుపులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు, ఆలయమంతా రామాయణ శిల్ప దృశ్యాలు. దీనిని ఒక విశిష్టమైన నిర్మాణంగా నిలబెట్టాలని విజయనగర రాజులు భావించారు. మతపరమైన దాడులు పర్యాటకుల మనసుకు కష్టం కలిగించినా ఈ నేలపై, ఇక్కడి శిలలపై, తుంగభద్ర అలలపై సీతారామలక్ష్మణుల పాదముద్రలు కనిపిస్తూనే ఉంటాయి. రాయలవారి కాలానికి రత్నాల హారతులు దక్కేలా చేస్తూనే ఉంటాయి. కర్ణాటకలోని హంపికి సమీప విమానాశ్రయంగా హుబ్లీ, సమీప రైల్వే స్టేషన్గా హోస్పేట్ కనిపిస్తాయి. అక్కడ్నుంచి బస్సులలో, స్థానిక వాహనాల్లో హంపికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.